వాంటెడ్ డ్రగ్ డీలర్ సిద్ధార్థ్ ముంబై పోలీసుల నుంచి ఎస్కేప్ అయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. సిద్ధార్థ్ ఇప్పటి వరకు 20 మంది మర్డర్ కేసులో ప్రత్యక్ష నిందితుడని పోలీసుల విచారణలో తేలింది. సిద్ధార్థ్ స్కెచెస్ ని పోలీసులు మీడియాకు విడుదల చేశారు. కలియుగంలో పుట్టాం కదా, కలియుగ ధర్మం పాటిస్తుంటే అందరూ నన్ను చెడ్డవాడు అంటున్నారేంటి పంకజ్? నా వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది. నీ నుంచి నేను ఫోను ఎక్స్పెక్ట్ చేయలేదు. సైతాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు నా దగ్గరకు వస్తారని భయపడి ఎప్పట్లాగే మిల్క్ పౌడర్ బిజినెస్ పేరుతో నేను సరుకుని హైదరాబాద్ పంపించేశాను. ఈ ప్యాకెట్ విలువెంతో తెలుసా పంకజ్? 1 గ్రామ్తో కేజీ డ్రగ్ రెడీ చేయొచ్చు. 1 కేజీ డ్రగ్ విలువ ₹1 కోటి. ఇది 100 గ్రాములు అంటే దీని విలువ 100 కోట్లు. ఇలాంటి ప్యాకెట్స్ ఆ బ్యాగ్ నిండా ఉన్నాయి. ఎన్ని వేల కోట్లు తెలుసా? మనం దొరికినా సరే సరుకు సేఫ్గా ఉండాలని ఇలా చేశాను. బ్రహ్మాజీ, నేను హైదరాబాద్ వస్తున్నాను. అక్కడి నుంచి సింగపూర్ వెళ్తాను. చెప్పింది జాగ్రత్తగా చెయ్యి. పోలీసులతో జాగ్రత్త. నన్ను ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తావు పంకజ్. హైదరాబాద్లో కలుద్దాం. మీ తరపున ఎవరు రాలేదా? మా నాన్న ఈ జనరేషన్ కాదు సార్, ఆయన కులం పిచ్చి. వీళ్ళ నాన్న ఈ జనరేషనే, ఆయనకి డబ్బంటే పిచ్చి. అందుకే మా ఇద్దరికి ఎవరు లేరు. సైన్ చేయండి. వెన్నెలా వెన్నెలా నువ్వు నా వెన్నెలా, దైవమే ప్రేమగా పంపెనే
నిన్నిలా నిండుగా నువ్వుగా పండెనే నా కల నిన్నలా దాచన కంటిలో పాపల వెన్నెలా వెన్నెలా నువ్వు నా వెన్నెలా దైవమే ప్రేమగా పంపెనే నిన్నిలా నిన్నలా చూడక ఉదయమే రాదులే నీ ఒడి చేరక రాతిరే పోదులే నిన్నునే తలవని నిమిషమే లేదులే నువ్వనే ధ్యాసకు తీరికే లేదులే తీరిపోని దాహమల్లే ఎంతకైనా తనివి తీరవే ఎన్ని వేల జన్మలైనా నువ్వు నన్నే చేరవే నిండుగా నువ్వుగా పండెనే నా కల నిన్నలా దాచన కంటిలో పాపల వెన్నెలా వెన్నెలా నువ్వు నా వెన్నెలా దైవమే ప్రేమగా పంపెనే నిన్నిలా ఈ క్షణం దూరమై వెళ్ళని ప్రేమనే ఎన్నడూ నీడలా ఉండనా చల్తనే చీకటే చేరగా అనుమతే ఇవ్వనే ఆపదే ముసిరినా దరికిరా నివ్వనే ఎంత నువ్వు ఇష్టమంటే చెప్పలేనే ఒక్క మాటలో కాలమంతా కదిలిపోతా నీ వరాల కాంతిలో నిండుగా నువ్వుగా పండెనే నా కల నిన్నలా దాచన కంటిలో పాపల వెన్నెలా వెన్నెలా నువ్వు నా వెన్నెలా దైవమే ప్రేమగా పంపెనే నిన్నిలా ఏంటలా చూస్తున్నావు? హలో ఈరోజు సర్వీస్ ఎర్లీగా స్టార్ట్ చేయండి. ఓకే వస్తున్నా నైట్కి డ్యూటీ ఫస్ట్, డ్యూటీ ఫస్ట్. ఒక్కసారి హే, హే నీకోసమే స్పెషల్ చట్నీ. థ్యాంక్స్. రేపు నీ బర్త్డే కదా, గిఫ్ట్ కొందాం అనుకుంటున్నా. ఏంటది? సర్ప్రైజ్. ఏంటది చెప్పొచ్చుగా, సర్ప్రైజ్ ఎందుకు? గిఫ్ట్ అనేది సర్ప్రైజ్గా ఇస్తారు, బట్
ఏమిస్తున్నావు అనేది మాత్రం సీక్రెట్. ఓహో అయితే చెప్పవా? సీక్రెట్. చెప్పవా? అబ్బో సిగ్గా. నా వీక్నెస్ నీకు బాగా తెలిసిపోయింది. తెలుసుగా. చైన్ కొందాం అనుకుంటున్నా. సర్లే తిను. హే, ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? అబ్బా, పెళ్ళాక నీకేం కొనలేదుగా. అయినా ప్రేమగానే ఉన్నాంగా. ఇంటి రెంటు మంత్లీ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇట్రా. ఏంటి? ఏం పర్లేదు, ఇంకొంచెం కష్టపడతా. ఇంకొకసారి ఆలోచించు. సర్లే. హే, నైట్ అని ప్రామిస్ చేసా. హే, టైం అయిపోతుంది జరుగు. ఏ కాఫీ 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 తాగు తాగు. థ్యాంక్స్. ప్లీజ్. ఓ, స్లో స్లో, వేడిగా ఉంది. స్లో. పద. ఓకే బాయ్. త్వరగా వచ్చే. యా, త్వరగా వచ్చేస్తా. టేక్ కేర్. బాయ్.